గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బతుకులు బుగ్గి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మార్కాపురం శివారులో టిప్పర్‌ని ఢీకొన్న ట్రావెల్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం, 29 మంది గాయాలు, గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు, DNA పరీక్షలు చేయించి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాతులకు 2 లక్షల పరిహారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఘటనా స్థలానికి మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి వాళ్ళంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్ళారు. శ్రీరామనవమి పండగ ఉందని సొంతోళ్ళకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టి కిందకు దూకేశారు. ఈలోపు అగ్నికెలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గయ్యాయి. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం శ్రీవారు రాయవరం వద్ద ఎదురుగా మార్కాపురం శివారు రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. వీళ్లలో 6 మహిళలు, 5 నెలల చిన్నారి ఉన్నారు. డ్రైవర్ సహా 29 మందికి గాయాలయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజధానిపై జగన్ కుట్రల్ని అసెంబ్లీలో ఎండగడదాం, అమరావతికి చట్టబద్ధతపై 28న తీర్మానం, అదే రోజు కేంద్రానికి వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంట్లో బిల్లు. అమరావతి కేవలం రాజధానే కాదు, ప్రజల భావోద్వేగం. మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసిన కుట్రలు. అప్పట్లో మంత్రులు, వైకాపా నాయకులు అమరావతిపై పదే విషయం కక్కడం, రాజధానిని కాపాడుకోవడానికి రైతులు చేసిన ఉద్యమాన్ని అణచివేసేందుకు సాగించిన దమనకాండను ప్రజల ముందుంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పట్లో విపక్ష నేతగా జగన్ దాన్ని సమర్థించారని, వైకాపా అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానుల పేరుతో నాటకానికి తెరదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేడని ప్రతిష్టంభన అంటూ అమెరికా ఇరాన్ చర్చలపై పడని ముందడుగు, పశ్చిమాసియాలో బలగాల మోహరింపు పెంచుతున్న వాషింగ్టన్, తమకు చర్చల ఉద్దేశమే లేదన్న టెహ్రాన్, ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయన్న ట్రంప్ రాయబారి, హార్మూజ్లో భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇది ముక్తియార్ భాష రామ మందిరం అంటూ అయోధ్యలో వెలసిన రాముడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దర్శించుకోవడం సాధ్యం కాదు. ఇందుకోసం అయోధ్య రామాలయాన్ని భక్తుల చెంతకు తీసుకొచ్చేశారు. శ్రీసత్య జిల్లా తనకలు మండలం పెద్దపల్లికి చెందిన ముక్తియార్ భాష శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా గ్రామ సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో అయోధ్య రామాలయం సెట్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన కళాకారులతో సుందరంగా తీర్చిదిద్దారు. శృంగేరి వేద పండితులతో శ్రీరామనవమి రోజున పూజలు మొదలుపెట్టి 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నిత్యాన్నదానం, వైద్య శిబిరం, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయించారు. చిన్నప్పటి నుంచి గ్రామంలో జరిగే పూజా కార్యక్రమాలు చూస్తూ పెరగడంతో తనలో భక్తిభావం కలిగిందని ముక్తియార్ భాష చెప్పారు. స్వగ్రామంలో రామాలయానికి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను బహుకరించానన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి తెల్లారిన బతుకులు అంటూ ఇక్కడ హైలైట్ చేసింది. ఇందులో ఘోర ప్రమాదం, మార్కాపురం వద్ద ప్రైవేటు బస్సు దగ్ధం, 14 మంది సజీవ దహనం, మరమ్మతులకు గురైన స్టీరింగ్తో బస్సు నడుపుతుండగా ఘటన, సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బిగుసుకుపోయిన స్టీరింగ్, కంకర్ టిప్పర్ని ఢీకొని కాలి బూడిదైన ట్రావెల్ బస్సు, అక్కడికక్కడే 13 మంది చికిత్స పొందుతూ మరొకరి మృతి, ముద్దలుగా మారిన మృతదేహాలు, 28 మంది గాయాలు, ఎగసిపడ్డ మంటలు, చుట్టుముట్టిన పొగతో ఉక్కిరిబుక్కిరి, బస్సు డోరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకేసిన ప్రయాణికులు. స్పందించిన డైల్ 100 108. మృతుల్లో 10 మంది మార్కాపురం, 4 నెల్లూరు జిల్లా వాసులు. నా మనసును తీవ్రంగా కలిచివేసింది వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తరపున 1,00,000 సాయం, బూచేపల్లి అనౌన్స్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జంగిల్ రాజుగా మారిన రాష్ట్రం ఏపీలో నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. మార్కాపురం బస్సు ప్రమాదం మరో భయానక వైఫల్యం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్పందించిన ఎమర్జెన్సీ నెంబర్లు. బాబు PR స్టంట్స్ తప్ప పరిపాలన ఏది అన్నటువంటి ప్రశ్నని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మామూళ్ళ మత్తు ప్రాణాలు చిత్తు అంటూ ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు పచ్చ సిండికేట్ వత్తాసు, రవాణా కీలక నేత రింగ్ మాస్టరు, ఏటా కోట్లలో మామూలు దందా అంటూ మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్రలేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయి మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రవాణా శాఖ కేంద్రంగా రాష్ట్రంలో అవినీతి సిండికేట్ మరోసారి ప్రయాణికులు ప్రాణాలు బలిగొంది. ఇది కేవలం రోడ్డు ప్రమాదంతో సంభవించి దుర్మరణాలు కాదు, బరి తెగించి అవినీతి దందా సాగిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న రవాణా సిండికేట్ చేసిన హత్యలు. రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా ఉన్న ఈ సిండికేట్ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఏటా వసూలు చేస్తున్న మొత్తం దాదాపు 80 కోట్లు. ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు, నిబంధనలకు విరుద్ధంగా సర్వీసుల నిర్వహణకు ఆ సిండికేట్ వత్తాసు పలుకుతోంది. ఫలితం తరచూ రోడ్డు ప్రమాదాలు, ప్రయాణికుల దుర్మరణాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి, రేపు అసెంబ్లీలో తీర్మానం. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5లో రాజధానిగా అమరావతి చేర్పు. 2025లో కేబినెట్ ఏపీ
రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. భవిష్యత్తులో ఎవరొచ్చినా మార్చకుండా ఉండేందుకు ఈ తీర్మానం కేబినెట్ నిర్ణయాలు మీడియా ముందు వెల్లడించిన మంత్రి పార్థసారథి రైతులు నమ్మించి రెండో విడత పోలింగ్ చేయడానికేనా అన్న ప్రశ్నకు జవాబు దాటవేత. నంద్యాల జిల్లాలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి, ఎకరం ₹1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వడ్డీలో 50% మాఫీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక భీకర యుద్ధమే అంటూ చర్చలపై అమెరికా ఇరాన్ మధ్య ప్రతిష్టంభన, విదేశీ నౌకల నుంచి టోల్ రుసుము వసూలు, చైనా విమానంలో చెల్లించిన 2 నౌకలు, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయంటున్న నిపుణులు, పశ్చిమాసియాలో 27వ రోజుకి చేరిన దాడులు ప్రతిదాడులు, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఐఆర్జీసీ నేవీ చీఫ్ అలీరేజా తన్సీరీ మృతి, ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరి మృతి, 7 గాయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ సర్కార్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, కల్తీపాల విషాదంపై సుమోటోగా విచారణ. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాలు సృష్టించిన విషాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వ తీరుపై సీరియస్ అయిన కమిషన్ స్వయంగా రంగంలోకి దిగింది. పాలలో విషపూరితమైనటువంటి రసాయనాలు కలపడం వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోవడంపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనపై 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి నోటీసు జారీ చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు అంటూ పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించిన అఖిలపక్షం, కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన ఓపీ, ఐపీ విభాగాల పరిశీలన, పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపిన ప్రభుత్వం, కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలింపు, వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు భారీగా సిబ్బంది బదిలీలు, అన్ని వస్తువులు ఉన్న నేడు సాధారణ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ రోగులు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడే వివరాలు తెలుసుకున్న అఖిలపక్ష బృందం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన, పీపీపీ విధానాన్ని రద్దు చేసి వైద్య కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతి తీర్మానం బాబు డ్రామా అంటూ రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతి యజ్ఞం, శాసనమండలిని ఎందుకు సమావేశపరచడం లేదు, మీ అవినీతిని ప్రశ్నిస్తారన్న భయమేగా, అమరావతికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, బాబు అవినీతి దోపిడీకి మేము వ్యతిరేకం, రాజధానికి 2 లక్షల కోట్లు కావాలని బాబు ఖర్చు పెట్టింది 5,000 కోట్లే, ఇప్పుడు 9,000 కోట్లు అప్పు తెచ్చి 5,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమిషన్లు కొట్టేయడమేగా మీరు చేస్తుంది, కొత్తగా ఏం కట్టారు, చదరపడుగు నిర్మాణానికి 19,000, వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నువ్వెవరు నాకు చెప్పడానికి బాస్టర్డ్ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో గిరిజనులపై విరుచుపడిన టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్, ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకు సమస్యను నిర్ణయించేందుకు వచ్చిన గిరిజన నేతలు సమస్యపై ప్రశ్నించడంతో గిరిజనులపై ఎమ్మెల్యే అశోక్ అభ్యంతరకర వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ సర్కార్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్త ఇచ్చారు. అనిశ్చిత వేళ విశాఖకు క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ షిప్పులు, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల ఉద్రిక్తతలు వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకి భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగా మారింది. నగరంలోని రిఫైనరీలను, పరిశ్రమలకు, సామాన్య ప్రజల గృహ అవసరాలకు అవసరమైనటువంటి ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఇప్పుడు పుష్కలంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానంగా ఈ నెల 20న గుజరాత్ తీరం నుంచి బయలుదేరిన 2 కీలక స్వదేశీ ఫ్లాగ్ వెసల్స్ విశాఖ తీరానికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి. ఖతార్లోని మెస్సయ్యర్ పోర్ట్ నుంచి బయలుదేరి గుజరాత్లోని వాడినార్ పోర్ట్లో లోడింగ్ పూర్తి చేసుకుని బీడబ్ల్యూ బీర్స్ అనే భారీ ఎల్పీజీ ట్యాంకర్ విశాఖ వచ్చింది. సుమారు 58,123 టన్నుల సామర్థ్యం గల ఈ నౌక ప్రస్తుతం 11.6 మీటర్ల పూర్తి స్థాయి లోడుతో పోర్టుకు చేరుకుంది. సౌత్ ఏషియా ఎల్పీజీ కావెర్న్ లేదా హెచ్పీసీఎల్ టెర్మినల్ వద్ద అన్లోడింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు. అదేవిధంగా రష్యా నుంచి గుజరాత్లోని ముందరా పోర్టు మీదుగా బయలుదేరిన ఎంటీ పేట్రియాట్ ఆయిల్ ట్యాంకర్ కూడా విశాఖ పోర్టులో ప్రవేశించింది. ఈ నౌకలో సుమారు 46,001 టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు, ప్రధానంగా హై స్పీడ్ డీజిల్ ఉన్న సమాచారం. ఈ వేసలు విశాఖలోని ఔటర్ హార్బర్ ఆయిల్ టెర్మినల్ వద్ద బెర్తింగ్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా హెచ్పీసీఎల్ లేదా ఐఓసీఎల్ రిఫైనరీ టెర్మినల్స్కి తరలించబోతున్నారు. వీటి రాకతో విశాఖతో పాటు ఇతర జిల్లాలకు కొంతకాలం పాటు వంట గ్యాస్ ఇంధన సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్, సమ్మెలోకి వెళ్దామంటూ ఆశ అల్టిమేటం, ఆసుపత్రులు చంద్రబాబు సర్కార్కి 3,000 కోట్లు బకాయి, చంద్రబాబు సర్కార్ ఆసుపత్రులకి 3,000 కోట్లు బకాయి, వీటి చెల్లింపుపై స్పష్టమైన హామీ కోరిన యజమానులు కనీసం స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపేయనున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ గురువారం ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చింది. 3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకమించిన భారంగా మారింది. నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు తేల్చి చెప్పారు. 1వ తేదీలోకి బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లో సేవలు కొనసాగించబోమని అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కి నాటించి సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బతుకులు బుగ్గి ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే అమరావతి శాశ్వత రాజధాని అంటూ భవిష్యత్తులో రాజధాని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానానికి క్యాబినెట్ ఓకే. కొత్తగా 96 కోట్లు, 1730 పోస్టులు, వడ్డెర్లకు 15% క్వారీలు, లీజుల్లో రాయితీ, ఆస్తి పన్ను బకాయిపై
వడ్డీలో 50% మాఫీ, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ, పిఎన్జి వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ, కేబినెట్ నిర్ణయాలు. రాజధాని మార్చాలన్న ఆలోచన రాకూడదు, అందుకే పకడ్బందీగా చట్టబద్ధత. రేపు సభలో రాజధానిపై 4 గంటల చర్చ. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న రాష్ట్ర ప్రజలపై పైసా భారం మోపలేదు. విద్యుత్ ఛార్జీలపై ఇది మన చిత్తశుద్ధి, మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంధన కొరత లేదు, దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే సుప్రీం లీడర్ని చేస్తామన్నారు అంటూ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇరాన్ అత్యున్నత పదవి ఇస్తామన్నారు, నేనే ప్రతిపాదన తిరస్కరించే ఒప్పందం కోసం ఇరాన్ అడుక్కుంటోంది. ట్రంప్ హార్ముజ్ నుంచి భారత నౌకలు వెళ్లొచ్చు, చైనా, రష్యా, పాక్, ఇరాన్లకు కూడా అన్నటువంటిది ఇరాన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే సెక్యూరిటీ గార్డే తగలబెట్టాడు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. రాజధాని పైపుల దహనం కేసులో దర్యాప్తులో పురోగతి, పోలీసుల అనుమానం నిజమైంది. సమీప వాహనాల నుంచి పెట్రోల్ తీసి మంట, సూపర్వైజర్ వేధింపులే కారణం, ఇంకెవరైనా సహకరించారనే కోణంలోనూ దర్యాప్తు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి శాశ్వత రాజధాని మార్చాలన్న ఆలోచన రాకూడదు అన్నట్టు డీటెయిల్డ్ వార్తలు ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు.